గారపళ్ళు వస్తాయి. చాలామందికి గార పట్టేస్తుంది పళ్ళులో. అటువంటి వారికి ఒక వైద్య విధానం చెప్తున్నాను. దయచేసి మీరందరూ శ్రద్ధగా ఉండండి. మీ సిద్ధనారాయణమూర్తి మీ అందరి కోసం నేను ఈ యొక్క అతి రహస్యమైనటువంటి వైద్య విధానంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని మీ అందరికీ చెప్తున్నాను. దయచేసి దీన్ని అవసరమైన వాళ్ళు వాడుకోండి. గారపళ్ళు వస్తాయి చాలామందికి. పళ్ళులోని చాలా ప్రాబ్లమ్ వచ్చి చూడటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఇంగ్రీడియంట్స్‌గా ఉన్నటువంటి దానిమ్మకాయల బెరడు తీసుకోవాలి. బెరడు 350 గ్రాముల దానిమ్మకాయల బెరడు, పొంగించినటువంటి పటిక 280 గ్రాములు. పటిక అంటే ఆలం అంటారు. బజార్‌లో దొరుకుతుంది మీకు. పటిక తెచ్చి దాన్ని స్టీల్ బాండీలేసి పొంగించిన పటిక 2, 3 సార్లు దానిలో ఉన్నటువంటి నీటి సత్వం అంతా బయటికి తీయడమే పొంగించిన పటిక వస్తుంది. ఆ పటిక అదేవిధంగా అక్కలకర్ర అనేటటువంటి మూలిక ఉంటుంది. బజార్‌లో దొరుకుతుంది. 70 గ్రాముల అక్కలకర్ర, ఎండు గులాబీలు, ఎండబెట్టినటువంటి గులాబీ రెక్కలు ఒక 70 గ్రాములు తీసుకొని వీటిని ఒక చూర్ణం కింద తయారు చేసి దాన్ని వస్త్రగాలితం చేసుకొని వాడుకుంటే నోట్లో ఉన్నటువంటి పురుగులు, పళ్ళలో ఉన్నటువంటి పురుగులు నశించిపోవడమే కాకుండా నోటికి పట్టినటువంటి గార కూడా పోతుంది. ఈ ఫార్ములాని ఇది భగవంతుడు ఇచ్చినటువంటి విషయంగా భావించుకోండి. మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు ఎవరైనా ఇంట్లో చేసుకోవచ్చు. మీరు టూత్ పేస్టులు గట్రా చేస్తారు కదా! టూత్ పేస్టులకు బదులు ఇది రోజులో, వారంలో ఒక్కసారి పిల్లలతో చేయించుకోవడం వల్ల వాళ్ళకి గారపళ్ళు, పళ్ళు యొక్క సమస్యలు అన్నీ తగ్గుతాయి. దీన్ని అందరూ కూడా వాడుకోండి. ఇది మీకోసమనే నివేదించబడుతుంది. ఇది రహస్యంగా ఎన్ని రోజులు పెట్టుకున్నా సరే ఎవరికీ ఉపయోగపడదు. తిరుక్కురల్లోని తిరువళ్ళవారు ఏమంటాడంటే, అత్యంత సౌందర్యవతి అయిన స్త్రీ అయినా సరే చీకటి గదుల్లో బంధింపబడడం వల్ల ఆమె సౌందర్యం ఎవరికీ తెలియనట్లే మీ దగ్గర ఎంత రహస్యమైనటువంటి ఆయుర్వేద, యునాని, సిద్ధ ఫార్ములాస్ ఉన్నప్పుడు, ఇతర మెడిసిన్ ఫార్ములాస్ ఉన్నప్పటికీ వాటిని ప్రజల ఉపయోగానికి ఇవ్వనంత వరకు కూడా దానివల్ల ఏమి ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి ఉపయోగించుకోవాలనుకుంటే మీరందరూ కూడా దాని యొక్క సాంద్రతలు ఇవన్నీ కూడా తెలుసుకోండి. నేను కొలతలు ఇచ్చాను. ఆ కొలతల ప్రకారం చేసుకోండి. ఇది చాలా అద్భుతమైనటువంటి పళ్ళపొడి మందు. ఇది గారపండ్లు పోవడానికి, పళ్ళల్లో ఉన్నటువంటి పురుగులు గట్రా నశించిపోతాయి. ఎందుకంటే పిల్లలు రాత్రిపూట కూడా చాక్లెట్ నోట్లో పెట్టుకొని పడుకొని పోతుంటారు. వాళ్ళు పళ్ళు పోవడం వల్ల ఒక పన్ను ఇప్పుడు బాగు చేయాలంటే సుమారుగా డెంటల్ పద్ధతిలోని దాన్ని శుద్ధి చేయడానికి, బాగు చేయడానికి, రూట్ కెనాల్ ట్రీట్మెంట్‌కి చాలా డబ్బు అవుతుంది. అంటే లక్షల్లోనే అవుతుంది. ఈ లక్షల నుంచి బయటపడాలంటే పిల్లలకి దగ్గరుండి తల్లిదండ్రులు పళ్ళు ఎలా తోముకోవాలి, బ్రష్ ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి, ఏ పన్నుకి ఎంతసేపు చేయాలి, మీరు అవగాహన తెచ్చుకోండి. పిల్లలకి అది నేర్పించండి. ఎందుకంటే పిల్లలు సరిగ్గా బ్రష్ చేయకపోవడం వల్ల భవిష్యత్తులో వాళ్ళకి యవ్వనంలో ఉన్నవాడు పళ్ళు పోవడం వల్ల యవ్వన శక్తి కూడా నశించిపోతుంది. అదేవిధంగా దాతు శక్తి కూడా తగ్గిపోతుంది. పళ్ళను బట్టే చాలామందికి ఇది ఉంటుంది. కాబట్టి పిల్లలకి పళ్ళు ఎలా తోముకోవాలి మీరు అబ్జర్వేషన్ చేసి పిల్లలకి నేర్పించండి. నేను మనవి చేసుకుంటున్న విషయం ఏంటంటే, స్నానం ఎలా చేయాలి, పళ్ళు ఎలా తోముకోవాలి పిల్లలకి నేర్పించండి. పదే పదే నేర్పిస్తుండాలి వాళ్ళకి. ఒక సినిమాలో జాకీ చాన్ ఒక చిన్న పిల్లాడికి తన కోట్‌ని కింద పడేస్తే అది పెట్టడం ఎలాగని రోజంతా చేయిస్తాడు. అది దేనికంటే సినిమాలో మనకి చాలా జోక్‌లా చూపించినప్పటికీ కూడా పిల్లలు చేయడానికి ఇష్టపడరు. వాళ్ళతోని ఇంపోజ్‌లా చేసి నేర్పిస్తే వాళ్ళ భవిష్యత్తులో అటువంటి తప్పు చేయకుండా ఉంటారనమాట. అందుకని పిల్లలకి స్నానం చేయడం గురించి మళ్ళీ చెప్తాను నేను. పళ్ళు తోముకోవడం మాత్రం మీరు ప్రత్యేకించి చెప్పాలి. అదేవిధంగా పళ్ళు తోముకోవడానికి కనీసం నెలలో ఒక్కసారైనా సరే దంతధావనం చేసేటప్పుడు పందు పుల్ల అంటారు కదా! అటువంటి పందుం పుల్ల, పళ్ళు తోమే పుల్ల ఒకటి కానుగ గానీ, అదేవిధంగా వేప గానీ, ఊడుగ గానీ ఇస్తే వాళ్ళ కడుపులో ఇది నవలడం వల్ల పళ్ళలోని ధాతు శక్తి ద్వారా అది అంతర్గతంగా పేగుల్లో ఉన్నటువంటి నులిపురుగుల్ని చంపి చాలా వరకు పళ్ళ వ్యాధులు రాకుండా చేస్తుంది. కాబట్టి తల్లిదండ్రులందరికీ నా మనవి మరొకసారి, పిల్లలకి బ్రష్ చేయడం దగ్గరుండి నేర్పించండి. ఊరికనే పేస్ట్ మింగేసి అలా చేయకండి. ఆ పేస్ట్ మింగడం వల్ల ఆ కెమికలైజేషన్ కడుపులోకి వెళ్ళి క్యాన్సర్ వ్యాధుల కింద అది కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ బయటపడుతుంది. అంతవరకు బాధపడకుండా పిల్లలకి ఏ విధమైనటువంటి పేస్ట్, ఏ విధమైనటువంటి పౌడర్ వాడుకుంటే బాగుంటుంది. దంతధావన చూర్ణాలు మార్కెట్‌లో ఉండేటటువంటివి ఏది శ్రేష్టంగా ఉపయోగపడుతుంది మీరు వాడండి. పిల్లల చేత కూడా వాడించండి. పిల్లలకి శ్రద్ధ తీసుకొని పళ్ళు తోముకోవడం నేర్పించండి. చాలామంది తమకు తెలియని విషయం గురించి చాలా పుంఖానుపుంఖాలుగా మాట్లాడేస్తుంటారు.
ముఖ్యంగా నేను ఒకసారి ఒకరికి ఏదో సమస్య ఉండి హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు, వీళ్ళందరూ నాటు మందులు వాడేయడం వల్ల ఇలా అయిపోతున్నారని అంటారు. మీరు ఎంతమందికి వైద్యం చేయగలరు? మీ విధానంలో ఎంతమందిని బాగు చేశారు? మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఆత్మపరిశీలన చేసుకున్న తర్వాత వైద్య విధానాన్ని మీరు, అది గొప్ప సుశ్రుతులు, చరకుడు ఇటువంటి వారందరూ కూడా మీకు కొన్ని ఇన్స్ట్రుమెంట్ ఇచ్చారు కాబట్టి ఈరోజు మీరు సర్జరీలు చేయగలుగుతున్నారు. అదేవిధంగా ఈ రీసెర్చ్ అంతా కూడా పూర్వం ఋషులు, సిద్ధులు, సాధకులు చేసినటువంటి వైద్య విధానం. దీన్ని మీరు సింపుల్గా ఇలా వాడేశారు కాబట్టి ఇలా అయిపోయింది అంటున్నారు. రోజుకి అల్లోపతి సిస్టంలో ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది. ఇప్పుడు ఆయుర్వేదిక్ డాక్టర్లు 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బ్రతికిన మా గురువు గారు 80కి పైన బ్రతికారు. చాలా అద్భుతంగా బ్రతికారు. మా గురువు గారికి షుగర్ 40 సంవత్సరాల వయసులో వస్తే ఇంకో గురువు గారికి ఆయన షుగర్ని ఆయుర్వేద వైద్యంతో పోగొట్టుకున్నారు. అవన్నీ కూడా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. మీరు కంప్లీట్ క్యూర్ అనేది మీరు అల్లోపతి సిస్టంలో చేయగలరా? ఏం సైడ్ ఎఫెక్ట్ లేకుండా. ప్రతి డ్రగ్కి సైడ్ ఎఫెక్ట్ అనేది అక్కడే రాయబడుతుంది. కానీ ఆయుర్వేదంలోని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని కాదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దాని పరిమితిని మించి వాడడం వల్ల, అదేవిధంగా పద్ధతి ప్రకారం వాడకపోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి తప్ప సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉండవు. ఎందుకంటే అన్నం తింటే ఏమొస్తుంది? ఆహారం వల్ల బలం వస్తుంది. అన్నాన్ని అధికంగా తినడం వల్ల ఏమొస్తుంది? డయాబెటిక్ పేషెంట్లు ఈరోజు అయిపోతున్నారు. అన్నం తినడం వల్ల డయాబెటీస్ రాదు. మీ గ్లాండ్లోని పనిశక్తి తగ్గిపోవడం వల్ల, గ్లాండ్ ఫెయిల్యూర్ వల్ల, పని చేయకపోవడం వల్ల షుగర్ వస్తుంది తప్ప అన్నం తినడం వల్ల షుగర్ రాదు. అయితే ఆయుర్వేదాన్ని అప్రఖ్యాతి చేయడానికి నాటు మందులని, ఒక్క పాము కాటు వల్ల ఒకడు చనిపోయాడు అనుకోండి, ఆడు అప్పటికి 1000 మందిని బ్రతికించి ఉంటాడు. పాము కాటుతోని 1000 మందిని బ్రతికించిన ఒక్కడు చచ్చిపోయాడు అనుకోండి ఆడి చేతిలోని, దాన్ని చాలా గొప్ప విషయంలాగా పేపర్లో రాసి ఫలానా పాము కాటు వల్ల. పాము కాటుకి వాళ్ళు వేసే మందులు ఎలా ఉపయోగపడతాయి, దాని సైంటిఫిక్ అనాలిసిస్ ఏంటి? అప్పుడు మీరు చేసిన తర్వాత ఈయన ఈ మొక్క వాడుతున్నాడు, ఈయనకి ఈ విద్య రాదు, ఈ వైద్యం రాదు అని చెప్పాలి. కానీ మీకు అనాలిసిస్ చేయకుండా, దాని మీద విశ్లేషణ చేయకుండా, దాన్ని గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలియకుండా, మీకు ఆ మొక్క తెలియదు, ఆ వైద్య విధానం తెలియదు, కానీ మీరు ఇది వాడేస్తే ఇలా అయిపోతుందని అంటారు. అటువంటి మాటలు మాట్లాడకండి. ప్రజలకి ఒకప్పుడు ఇంట్లోనే కాన్పు చేసేవారు, వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు, పొత్తుకడుపు పెరగలేదు, వాళ్ళకి మచ్చలు రాలేదు, ఏమీ రాలేదు, వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటున్నారు కదా. వాళ్ళకి ఓన్లీ మూలికల యొక్క కషాయాలు తాగితే వాళ్ళు పిల్లని కన్న తర్వాత కూడా వాళ్ళకి విధమైనటువంటి వాత వ్యాధులు వచ్చి, సూతికా వ్యాధులు వచ్చి మంచాన్ని పట్టలేదు కదా ఇదివరకు. కాబట్టి మీకు తెలిసిన దాని గురించి మీరు ప్రజలకు వివరించండి. తెలియని దాని గురించి ఈ మొక్కతో ఇలా అయిపోద్ది, అలా మొక్కతో అయిపోద్ది అని చెప్పకండి. ఆ మొక్కలు కూడా సరిగ్గా చెప్పండి. ఆ మొక్కని ఏ విధంగా రసాయన ఔషధంగా చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఏ విధంగా పొందొచ్చు, ఈ మొక్కతో షుగర్ పోతుందని చెప్పిన ఆయుర్వేదిక్ డాక్టర్లు తప్పే. అసలు ఆయుర్వేదమే తప్పు అని చెప్పేటటువంటి అల్లోపతి డాక్టర్లు తప్పే. ఎందుకంటే నైనా ప్రతి ఒక్క డాక్టరు ఒకటి గమనించుకోవాలి. మీరందరూ మీ తల్లులు, తండ్రులు, తాతలు పరంపరగా దుంపరాష్ట్రము, చేదుంపరాష్ట్రము, దుంపరాష్ట్రము, దుప్పుకొమ్ము ఇవన్నీ నూరి వస ఇవన్నీ కూడా మీకు చిన్నప్పుడే నాకిచ్చడం వల్ల ఇప్పటికీ కూడా చిన్నప్పుడే దాన్ని ఔషధ గుణం, పసుపు ఇవన్నిటినీ కూడా సన్నికాల మీద, రాయి మీద నూరి గంధం తీసి, ఆ గంధాన్ని చిన్నపిల్లలకి రోజు తప్పి రోజు పెట్టి, మీ అందరినీ కూడా ఈ డిఎన్ఏతో ఈరోజు ఇలా ఉండడానికి, ఇలా మాట్లాడడానికి మీరు ఉపయోగపడుతున్నారంటే పూర్వం పెద్దలందరూ కూడా, మీ తాతతండ్రులందరూ ఈ విధానాన్ని ఉపయోగించుకొని వచ్చారు. ఆ విషయాన్ని మర్చిపోయి తాతతండ్రులు చేసినటువంటి గొప్ప ఔషధీకరణము, లేకపోతే ఈ దేహం మీది ఉందంటే ఈ దేహానికి మూలమైనటువంటి తాతతండ్రులు ఇవన్నీ విధానాలు వాడారు. వాళ్ళు తప్ప, లేకపోతే ఈ విధానమే తప్ప, మీరు ఇవన్నీ మాట్లాడడానికి ఒక శక్తినిచ్చిన భగవంతుడు తప్ప అనేది తెలుసుకొని ఇతరులని విమర్శించేటప్పుడు కొద్దిగా ఆయుర్వేద వైద్యాన్ని కానీ, యునాని వైద్యం కానీ, సిద్ధ వైద్యం కానీ, గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద ఎంతో కృషి చేసింది. దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. ఆఫ్రికన్ మెడిసిను, చెంచు మెడిసిను, కోయా మెడిసిను, కొండరెడ్డి మెడిసిను, కొండకమ్మర మెడిసిను, 33 35 గిరిజన తెగలు ఉన్నారు. 35 గిరిజన తెగల్లోని చాలా ఔషధాలు ఉన్నాయి. అతి రహస్యమైనటువంటి యానాదులు కొన్ని మందులు చేస్తారు, అతి అద్భుతం. ఒక్క డోస్తోనే
మీకున్నటువంటి మొత్తం ఆస్తమా వ్యాధి కానీ ఏ వ్యాధిని తగ్గించేటటువంటి వాళ్ళ దగ్గర కొన్ని చిత్రలిపిలో రాయబడినటువంటి తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. ఇవన్నిటిని సేకరించండి. ఆయుర్వేద వైద్యులు కొన్ని నిత్య సూచన, తిరగండి, నలుగురి దగ్గరికి వెళ్ళండి, అనుభవజ్ఞుల దగ్గర నుంచి ఒక్క విషయం తెలుసుకోండి, అది ప్రజలకు ఉపయోగించండి. భూమి మీద పుట్టాం కదా, భూమిని సందర్శించడానికి వచ్చాం. ఈ భూమిని సందర్శించే క్రమంలోని నీతి నిజాయితీగా చాలా జాగ్రత్తగా ప్రజలకు ఉపయోగపడేలాగా మాట్లాడుకోండి. అనవసరమైన మాటలు, నేను పాపులర్ అవ్వాలి కాబట్టి మాట్లాడకండి. పాపులర్ కాదు అవ్వడం ఇక్కడ. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం.